దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక ఉదయకాల సమయంలో దేవుని యొక్క నామాన్ని బట్టి ఆయన యొక్క రాయబరిగా నిలబడుచు మేల్కొలుపు ప్రార్థన ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ విధంగా ఉదయముననే ప్రతిరోజు మిమ్మల్ని పలుకరించుట, దేవుని యొక్క మాటను ఆయన యొక్క సేవకుడిగా మీకు చేరువ చేయుట నా కర్తవ్యమై ఉన్నది, నా విధి నిర్వహణ అయి ఉన్నది. కాబట్టి మరి నేను తప్పక నా బాధ్యతను ఎరిగిన వాడునే ఉదయకాలముననే దేవుని యొక్క మాటను తీసుకుని మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఒక పాలవాడి చూడండి, ఉదయముననే తన విధిని నిర్వర్తిస్తూ పాల ప్యాకెట్లను ఆయా గృహాలకు చేరుస్తూ ఉంటాడు. అతడి ఇది అతని యొక్క డ్యూటీ, అతడు తప్పక చేయాలి, ఉదయముననే చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ పాలు ఆ గృహానికి చేరుకుంటాయి. ఆ పాలు ఆ గృహములో మరి అవసరాలకి వాడబడి ఉదయం నుండి ఆ పాలు తాగుట ద్వారా పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు అందరికీ కూడా ఆ పాలు ప్రయోజనకరంగా మారి బలము, శక్తి వారు పొందుకుంటూ ఉంటారు. ఒక పాలవాడికి ఉన్నటువంటి బాధ్యత మరి ఇంతటి అవసరతలు తీరుస్తూ ఉంటుంటే, దేవుని యొక్క దాసుడిగా మాకున్నటువంటి భారము, మాకున్నటువంటి ప్రయాస ఇంకెంతటి గొప్ప కార్యాలు చేయాలి కదండి. ఒక పాలవాడు పాల ప్యాకెట్ ఉదయాన్నే తీసుకొచ్చి మీకు ఇవ్వడం వల్ల బహుశా మీరు ఒక కాఫీ తయారు చేసుకోవచ్చేమో, ఒక టీని తయారు చేసుకోవచ్చేమో, ఒక కప్పు టీ కానీ కాఫీ కానీ మీ ఇంటిల్లో పాతి తాగొచ్చేమో. ఆ తర్వాత మళ్ళా మీకు కొద్దిసేపటికి ఆకలి వేయచ్చు, కొద్దిసేపటికి మళ్ళా దాహం వేయచ్చు, కొద్దిసేపటికి మళ్ళా నీరసం కూడా రావచ్చు. ఒక పాల ప్యాకెట్ వల్ల తాత్కాలికంగా ఆ ఎనర్జీ వస్తుందేమో, తాత్కాలికంగా బలం వస్తుందేమో, కానీ మరి దేవుని యొక్క దాసుడి యొక్క మాట, దేవుని యొక్క దాసుడు అందించే మాట మరి తాత్కాలికమైనటువంటి మాట కాదు. ఒక గంట కోసమో, అరగంట కోసమో, మిమ్మల్ని బలపరచడం కోసం చెప్పేటటువంటి మాట కాదు. ఉదయముననే నీ సేవకుడు నీ పాలవాడి కంటే ముందు, ఈ సూర్యోదయం కంటే ముందు ఈ మాట నీ దగ్గరికి తీసుకొస్తున్నాడంటే అంతకు మించినటువంటి ఆశీర్వాదములు, అంతకు మించినటువంటి గొప్ప కార్యాలు, అంతకు మించినటువంటి అద్భుతాలు నీ జీవితంలో కలగచేయాలని. దేవునికి మాటకున్న శక్తి, దేవునికి మాటకున్నటువంటి ప్రభావం అంతా ఇంత కాదు. ఆయన మాట సెలవిస్తే చాలు ఆకాశము, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రంలో ఏర్పరచబడ్డాయి. అంతటి శక్తివంతమైన మాట మరి దేవునికి రాయబారిగా, దేవునికి పనివాడిగా నా యొక్క డ్యూటీని నేను నిర్వర్తిస్తూ మీ ముందుకు నేను తీసుకుని వస్తూ ఉండగా, మరి ఈ మాటలు గైకొనండి, స్వీకరించండి, మీ యొక్క జీవితాలకి అప్లై చేయండి, మీ దేహంలోకి, మీ అంతరంగంలోనికి దాన్ని పంపించండి. మరి తద్వారా జరిగేటువంటి ఆశ్చర్య కార్యములు, అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో మీరు చూడండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయముననే అందించే ఈ వాక్యము మీ జీవితాలకి మేల్కొల్పుగా ఉండాలి. మీ జీవితాలకి ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి ఉదయముననే ప్రయాస కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఉదయముననే అందించబడుతున్నటువంటి ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా అందించబడుతున్న వాక్యము మా జీవితాలకి, మా బ్రతుకులకి, మా కుటుంబాలకి మేలైనదిగా, అయా మాకు సహాయపడేదిగా, మాకు బలమును, శక్తిని, ఆశీర్వాదమును, దీవెనలను పంచేదిగా ఉంచండి. దీని ద్వారా మా కుటుంబాలు, మా జీవితాలు కట్టబడుటకు సహాయం దయచేయండి, బలపరచబడుటకు సహాయం దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.